బలంగా ఉండడానికి మా పెద్దలు అనుమతి చేసిన వైద్యం ఆదివాసి గిరిజన వైద్యం. చాలా మంది రాజులకు పెద్ద పెద్ద అందరికీ చెంచోళ్ళు గుర్తుపట్టి వైద్యం చేసి ఇచ్చేవాళ్ళు. అడవిలో కొండగూగి చెట్టు ఒకటి ఉంటుంది, కొండగూగి చెట్టు ఏర్లు, తర్వాత బూర్గ చెట్టు ఏర్లు, కొండగూగి బూర్గ చెట్టు ఏర్లు, తర్వాత కుతురుబెండ ఏర్లు, తర్వాత వచ్చేసి బలా చెట్టు, 5 రకాల చెట్లు ఉంటాయి. 5 రకాల చెట్ల ఏర్లు 5, 3, 7, 8 ఏర్లు 8. తర్వాత తాటి చెట్టు ఉంటుంది, తాటి చెట్టు, ఆ 8 రకాలు తాటి చెట్టు ఏర్లు కంకులు, తాటి చెట్టు ఏర్లు కంకులు తీసుకొని, కంకులు మేతగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని ఈ కంకులు అవి 5 రకాల మూలికలు సేకరించుకొని ఆ మూలికలు సన్న ముక్కలు నరికి, ఈ సన్న ముక్కలు నరికి, మేత నరికి అవన్నీ ఆవు పాలు కానీ మేకపాలు కానీ ఉడకబెట్టి ఆరబెట్టి దాంట్లో 1 కేజీ ఈ పౌడర్ అయితే అర్ధ కేజీ మినుంబ్యాల పౌడరు, 1/4 కేజీ ఉలువల పౌడరు వేసి ఇవన్నీ చూర్ణం తయారు చేసి ఒక్కొక్క ఇంట్లో అప్పుడు అర్ధ కేజీ, కేజీ, 2 కేజీలు కొనుక్కునేవాళ్ళు. అయ్యా మాకు కేజీ పౌడర్ కావాలా తయారు చేసి, అయ్యా మాకు 2 కేజీల పౌడర్ కావాలా తయారు చేసి. అప్పుడు పళ్ళు కేజీలు కూడా కాదు, అరపడి పొడి కావాలా, గిద్ద పొడి కావాలా, పడి పొడి కావాలా. అప్పుడు మేము పొళ్ళు చేసి మా కాడ ఎదురు బొంగులు ఉండేవి. ఎదురు బొంగులతో మేము ఆ పడి, అరపడి, పావు ఎదురు బొంగుతోటి ఆ పొడి కొలిచి పోసేవాళ్ళు. ఒక చిన్న ఏదైనా ఒక కుండ తెచ్చుకొని, బకెట్ తెచ్చుకొని దాంట్లో ఓపించుకొని పోయేవాళ్ళు. దానికి బాగా దగ్గర కట్టి పెట్టుకొని పొద్దున్న లేచని ఇంట్లో ఎంతమందిని ఉండని పాలు వేడి చేసుకొని ఆ పాలలో ఈ పౌడర్ కలుపుకొని తాగేవాళ్ళు. ఎందుకంటే ఐటీ పెరగడానికి ఉపయోగపడుతుంది, బాడీలో బలానికి ఉపయోగపడుతుంది. ఈ వైద్యం అనేది ఎవరైనా కానీ ఇప్పుడు ఈ వైద్యం తయారు చేస్తూ లేరు. ఎంతసేపు ఉన్నా అంగట్లో కొనుక్కొచ్చేది, అంగట్లో పోతాం మనం, అయ్యా మాకు ఆ పౌడర్, ఈ పౌడర్ అంటే అన్ని పౌడర్లు ఉంటాయి ఏకాడ. అది ఏం పౌడరో ఆయన చెప్పినాడు, ఆయన గిరాకీ కావాలా, మనకు మందు కావాలా, ఆయన పొట్లాలు కట్టి మనకి ఇస్తాడు. ఆ పొట్లాలు తెచ్చుకుంటాం, అన్నీ కలుపుతాం, వేస్తాం. అవి ఏం పౌడరో తెలియదు, ఆ చెట్ల పౌడరో తెలియదు, ఈర్ల పౌడరో తెలియదు, ఆకు పౌడరో తెలియదు, ఏదో ఒక పౌడర్ పేరు పెట్టినారు అంతే. దాని మీద టిక్కర్ వేసినారు, పేరు పెట్టినారు, తెచ్చుకొని వాడుకుంటే ఈ పౌడర్ తయారు చేసిన ఇప్పుడు ఎవరు లేరు. ఆ వైద్యం కూడా ఇప్పుడు లేదు. మనం తయారు చేసుకుంటే ఎవరికైనా ఇష్టం ఉంటే, మా పిల్లలు హైట్ ఉండాలా, బలంగా ఉండాలా, మంచిగా స్టాండర్డ్గా ఉండాలంటే అప్పుడు ఒక్కొక్కడు ఒక మగమంచి, అప్పుడు అందరికీ రాజ్యం విద్యాలు, రాజుల కొట్లాటలు విద్యాలు ఉన్నాయి. ఒక కత్తే 12 కేజీల కత్తి ఉంటున్నది. 12 కేజీల కత్తి తీసుకొని గుర్రం మీద ఎక్కి యుద్ధం చేసుకొని ఆ కత్తి ఎంతమంది ఫైటింగ్ చేసి తిరిగి వస్తున్నట్టు ఆయనకి ఎంత బలం ఉంటుంది. ఎంత బలం ఉంటే 12 కేజీల కత్తి ఎత్తగలుగుతా. 12 కేజీలు, 10 కేజీలు, 20 కేజీల కత్తులు ఉంటాయి. ఆ ట్యాగలు, కత్తులు అట్లా బలం ఉండేటివి. వాళ్ళకి చెమట కానీ మంచి బలంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు పోయి చిట్కా ఎందుకు చెప్తున్నట్టే, చాలా మందికి పిల్లలు వీక్ అయిపోయి బలం లేక, ఐటీ లేక, వీకిలిసుకుండి అందచిందరం లేకుండా ఎంటికలు ఊడిపోయి, జుట్టు ఊడిపోయి, కట్టు చూపిపోయి, రేసి ఇక్కడ వచ్చి బలం ఉంటే అన్నీ ఇవన్నీ పోతున్నాయి. బలం లేక ఎంటికలు ఊడిపోతున్నాయి, కట్టు చూపు, రేసి ఒకటి అన్ని పాపలాలు వస్తున్నాయి. ఈ వైద్యం ఎవరికైనా ఇష్టం ఉంటే హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం పౌడర్ మా కాడ దొరుకుతుంది. నేను తయారు చేసి పెట్టినాను. మా ఇంట్లో మా కొడుకులు 4 కొడుకులు, నాకు 4 కొడుకులు, కోడన్లు, మేము ఓ డబ్బా చేసి పెట్టుకున్నాము. రోజు పొద్దునపూట తాగుతాము. ఇప్పుడు కూడా నా వయసు 62 సంవత్సరాలు. నేను ఆరోగ్యంగా ఉండా. ఎందుకంటే ఈ వైద్యం కూడా నా వరకే కాకుండా ఎవరికైనా ఇష్టం ఉండి, నమ్మకం ఉండి తీసుకోవాలంటే అందరికీ మనకు ఉపాధి పడుతుంది, దొరుకుతుందని హైదరాబాద్ నెంబర్, కర్నూలు నెంబర్ ఉంటుంది. ఇది అబద్ధం కాదు, జూట కాదు. ఈ చెట్టు కూడా ఎందుకు చూపిస్తుందంటే, ఈ అడవి తాటి గడ్డలు నుందలు తింటారు, కానీ నుందలు తింటారు, నట్టు తింటారు, కళ్ళు తాగుతారు, కానీ ఈ కాయలతోటి చేసుకున్న వైద్యం ఎవరికి తెలియదు. అందుకోసం కాయలు తెచ్చినాను చూపిస్తామని. ఈ వైద్యం మా కాడ మంచిగా దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఈ వైద్యం మీరు ఒక 1 మంత్ వాడి చూడండి. 1 మంత్లో మీకు మార్పు వస్తే కంటిన్యూగా చేసుకోండి. ఈ వైద్యం అన్నాలనేది ఏం లేదు. మనం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నపిల్లలకైతే 2 ఏళ్ళ పిల్లల నుండి 18 ఏళ్ళ వరకు వాడచ్చు. ఇప్పుడు బలంగా తయారవుతాడు. ఒకవేళ పెద్దోళ్ళం మేము కూడా బలంగా ఉండాలంటే మన బుద్ధి పుట్టినప్పుడు రోజు ఒక చెంచా తాగితే మంచిది, రోజు ఒక పూట తాగితే పాలలో వేసుకుంటే చాలా మంచిదని అందరు నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. అందరు డాక్టర్లకు, వైద్యులకు అందరికీ ఆదివాసి గిరిజన వైద్యం నమ్మండి, చూడండి.
నేర్చుకోండి, బాగుండండి అని బలంగా అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.